ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఈసారి బర్త్డే మామూలుగా ఉండదు. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ నుంచి ఒక మాస్ గ్లిమ్స్ రాబోతుంది. అలాగే దేవరా 2 పోస్టర్ కూడా డ్రాప్ అయ్యే అవకాశాలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఇవే కాకుండా గాడ్ ఆఫ్ వార్ అనౌన్స్మెంట్ గ్లిమ్స్ కూడా స్పెషల్ విఎఫ్ఎక్స్ వర్క్ జరుగుతుంది. ఇవే కానీ నిజమైతే మే 20న సోషల్ మీడియా మొత్తం ఒక్కటే పేరు ఎన్టీఆర్ పేరుతో మోగిపోవడం పక్కా. ఇవే కాకుండా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఊరు వాడ అనే ఒక 100 కోట్ల సేవా యజ్ఞాన్ని స్టార్ట్ చేశారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఇదేం కొత్త కాదు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ప్రజల్లో ఎన్టీఆర్ అభిమానులని చెప్పుకొని పూర్ పీపుల్ కి హెల్ప్ చేయడం, 365 రోజులు ఫుడ్ డొనేషన్ చేయడం, కోవిడ్ లో సర్వీస్ చేయడం, జాగో రైడ్ అని బైక్ మీద వెళ్లి ప్రతి ఒక్కరికి ఆహారం ఇవ్వడం, ఎన్టీఆర్ ట్రస్ట్ ఫుడ్ డొనేషన్లు వంటి చాలా సేవా కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు ఈ ఊరు వాడ అనే సేవా యజ్ఞంలో 100 కోట్లు ఖర్చు చేస్తున్నారని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అఫీషియల్ గా సోషల్ మీడియాలో వదిలారు. ఇవి చూసిన నెటిజన్లు మొన్న విజయ్ తలపతి గారు కూడా రాజకీయాల్లోకి వచ్చి సీఎం అయ్యారు. కానీ గ్రౌండ్ వర్క్ లో 25 ఏళ్ల కిందటనే ఇలానే చేశారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇప్పుడు ఇలానే చేస్తున్నారు. ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ కూడా ఫ్యూచర్ లో రాజకీయాల్లోకి వచ్చి పార్టీ పెట్టి సీఎం అవుతారా? అసలు రాజకీయాల్లోకి జూనియర్ ఎన్టీఆర్ గారు వస్తారా లేదా? అసలు మీరేమనుకుంటున్నారు? జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందా లేదా? కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.